ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే జనసేన నుంచి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సీఎం అని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మంత్రులతో సహా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. వీటి మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక అభిప్రాయం చెప్పేశాడు కొన్ని గంటల క్రితం. నాకు పబ్లిక్ సర్వీస్ చేసేదాని మీద ఉంది, అంతేగాని పొలిటికల్ పవర్ మీద నాకు ఎటువంటిది లేదు. అంతేకాకుండా పార్టీ ఫంక్షనరీస్ కూడా ఒక లెటర్ రాశాడు ఆయన. నేను ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాత్రమే. ఇండివిజువల్గా ఏ కన్సర్న్స్ ఉన్నా మనకు వాటిని పక్కన పెట్టండి. 3 పార్టీలు కలిసి రెస్పాన్సిబుల్గా కొయిలేషన్కున్న ఆబ్జెక్టివ్ని సేఫ్ గార్డ్ చేస్తూ అన్నెసరీ డిస్ప్యూట్స్లోకి వెళ్లకుండా ఎటువంటి డిస్కషన్స్ ఇటువంటి మీద చేయొద్దు. మన గోల్ అంతా నా ప్రాంతం నేను అభివృద్ధి చెందించుకోవాలి, నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చెందించుకోవాలి, సొసైటీ బెటర్మెంట్ కోసమే నాదని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత లోకేష్ కూడా ఈ మధ్య ఆయన నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అవుతానని మీ అంటం అనేది అది కరెక్ట్ కాదు, దాంట్లో నిజం లేదు. నేను ఓన్లీ మినిస్టరే, ఆర్డినరీ వర్కర్గా నేను పనిచేస్తాను. టీడీపీ జనరల్ సెక్రటరీగా కూడా నేను మరి వైదొలుగుతాను. ఎవరికి కూడా 2 పోస్టులు ఉండకూడదు. ఈవెన్ రామ్మోహన్ నాయుడు కూడా 2వ పోస్ట్ అనేది తీసేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. పార్టీ వర్కర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని రాష్ట్రాభివృద్ధి కోసం 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కొడుక్కి అంటే నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కొయిలేషన్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. దేగౌడ్ గారు తక్కువ ఎంపీలు ఉన్నా కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అటువంటి అవకాశం వచ్చిందని కూడా అంటారు. మరి ఈ పరిస్థితుల్లో ఇద్దరూ పవర్ఫుల్ అనేక పరిస్థితుల వల్ల నాయకులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇంకా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించే సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సంక్షేమ అభివృద్ధి పథకాలని రచించుకొని అందరికీ ఉద్యోగం చెప్పినటువంటి ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలప్పుడు అవి చేసే పరిస్థితి ఇంకా ముందుకు పోవటం లేదు, రాలేదు. దావోస్లో కూడా మరి క్యాపిటల్ కూడా రాలేదు, ఎవరి ఇన్వెస్ట్మెంట్కి ఇంకా ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్ని ట్రివియల్ ఇష్యూస్, ఇంత చిన్న ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడుకోవడం అనేది తగదు. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం 3 కళ్ళైనటువంటి అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇంకా అనేకమైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు చక్కగా. ఇప్పుడు తల్లికి వందనం కానీ ఇతర ప్రామిస్లు కానీ చేయలేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేదని. కాబట్టి సూపర్ 6 పథకాలే అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఏపీకి హైదరాబాద్ లాంటి డబ్బులు సంపాదించే ఇది లేనప్పుడు సంపద సృష్టికి మరి అవకాశం ఉన్న ఈ 3 కళ్ళని జాగ్రత్తగా డెవలప్ చేస్తూ దాని మీద ఫోకస్ చేసి మొన్న వచ్చిన వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డ ప్రజల యొక్క ఇబ్బందులు ఎలా తీర్చారో ఇప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా చేసుకొని అందరికీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కనుక చేస్తే అప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఈ కూటమిలో ఉన్న ఎంపీల యొక్క అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అనేక పథకాలు లేకపోతే సంపద లేకపోతే ఇన్కము ఆదాయం వచ్చేవి చూసుకొని ఆ కార్యక్రమాలు చేపట్టి ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకురావటం,
ఎక్కువ ఆ, ప్రణాళికల్లో భాగంగా ఏ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు కొట్లాడుకోవటం కంటే లేకపోతే డిస్ప్యూట్గా మాట్లాడుకోవటం అంటే వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా సంక్షేమ అభివృద్ధి పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నమస్కారం.